ఎందుకు స్ప్రే చేస్తున్నారంటే ఇక్కడ ఇట్లాగా సో యాక్చువల్‌గా మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా! సో వీటికి ఏంటంటే ఫంగస్ లాంటిది పడుతుందనమాట. ఇదనమాట. సో యాక్చువల్‌గా రైతుల కష్టాలు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లెగాలి. సో ఏంటంటే ఎప్పటికప్పుడు పొలాన్ని అయితే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలనమాట. సో ఏంటంటే పురుగు కట్ట ఏం పట్టకుండా ఎప్పటికప్పుడు ఎట్లాగైతే ముందైతే స్ప్రే చేసుకుంటూ ఉండాలి. సో యాక్చువల్‌గా ఏమైందంటే సో ఒక రైతు పాపం ఏదో లైక్ స్టిక్స్ ఇవన్నీ పట్టుకెళ్తూనే తనకైతే దెబ్బ తగిలిందనమాట. సో గైస్ అందరికైతే గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనమాట. సో ఈ రోజు ఏంటంటే మనం ఒక స్పెషల్ బ్లాగ్ అయితే రికార్డ్ చేయబోతున్నాం. సో యాక్చువల్‌గా అయితే నేనైతే ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరిలో అయితే ఉన్నాననమాట. సో నేనున్న విలేజ్ వచ్చి ప్రెజెంట్ అయితే అలంపూర్. ఏం చూపించబోతున్నానంటే సో విలేజెస్ ఎట్లా ఉంటాయి, సో మార్నింగ్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది, నేచర్ ఎట్లా ఉంటుంది. సో యాక్చువల్‌గా నేను ఉందైతే ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి అనమాట. సో వెస్ట్ గోదావరి ఏంటంటే ఫార్మింగ్ అనేది చాలా అయితే ఫేమస్. అక్కడ పంట పొలాలు ఎట్లా ఉంటాయి, సో ఎవ్రీథింగ్ అనమాట. సో రైతులు ఏం చేస్తూ ఉంటారు సో పంట పొలాల్లో, సో ఎవ్రీథింగ్ అయితే మనం అయితే ఈ వ్లాగ్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. వ్లాగ్ అయితే చాలా అయితే బాగుంటుంది అనమాట. సో ఏంటంటే చాలా మంది తెలియదు. సో ఆంధ్రప్రదేశ్ లాంటి వెస్ట్ గోదావరి లాంటి ప్లేసెస్ లో వాళ్ళు ఫార్మింగ్ ఎట్లా చేస్తారు, ఎంత కష్టపడతారు అనమాట. సో చాలా అయితే బాగుంది వ్యూ అయితే. ప్రజెంట్ అయితే మనం అయితే ఇక్కడికి వచ్చాం కదా. సో ఇక్కడికి ఏంటంటే కిందకి వెళ్ళి ఒకసారి అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని అడుగుదాం, లేదంటే ఒకసారి మనం చూద్దాం అనమాట అక్కడ ఎట్లా ఉంది ఎన్విరాన్మెంట్, సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేసి. సో ఇప్పుడైతే మనకి ఏంటంటే బేసిక్ థింగ్ తెలియాలి కదా, సో ఎట్లా ఉంటుంది ఏంటని. బట్ చూసారు కదా సో ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ ఎంత బాగుందో. సో మొత్తం ఫాగే ఉందన్నమాట బ్యాక్ సైడ్. ప్రెజెంట్ అయితే మనమైతే పొలానికైతే వచ్చామనమాట. సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, సో ఇవన్నీ అయితే మనకు పొలాలనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనకైతే రైతులైతే ఏం చేస్తారంటే సో ఫార్మింగ్కి అయితే వస్తారనమాట. సో ఎర్లీ మార్నింగ్ అంటే మనకి ఇక్కడ మనకి ఎట్లా ఉంటుందంటే ఫార్మింగ్ చేసేటప్పుడు మనకి ఇయర్లో వచ్చి టూ టూ సీజన్స్ అయితే ఉంటాయన్నమాట. లైక్ మనకి జూన్ టు మనకి అక్టోబర్ దసరా టైం వరకు అయితే ఒక సీజన్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ దాని తర్వాత నుంచి మనకి సమ్మర్ వరకు అయితే అనదర్ వన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇయర్లో 2 టైమ్స్ అయితే వీళ్ళు ఫార్మింగ్ అయితే చేస్తారు. సో ఏంటంటే ఎప్పుడు ఫార్మింగ్ చేసినా సో ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చి సో అన్నీ చెక్ చేసుకుంటారు అనమాట. సో ఫార్మింగ్ కట్ట ఎట్లా ఉంది, లైక్ మనం ఇవి ఉన్నాయి కదా, సో ఇవన్నీ వీళ్ళు చెక్ చేసుకుంటారు అనమాట. సో పురుగు కట్ట ఏం పట్టకుండా. అండ్ వీళ్ళంటే స్ప్రే చేస్తారు. సో సమ్ లైక్ మనకు ఉంటాయి కదా సో మెడిసిన్స్, సో వాటిని అయితే యూజ్ చేసి సో వీటిని అయితే ఎట్లా అయితే స్ప్రే చేస్తూ ఉంటారు అనమాట. ఫేస్ చేస్తాను మనకి ఏంటంటే అలవాటు లేక. బట్ వీళ్ళేంటంటే చాలా కాన్ఫిడెంట్‌గా అయితే వాక్ చేస్తున్నారు. ఏంటంటే డైలీ చేస్తున్నారు కదా. సో మీరు చూస్తే అర్థమవుతుంది. సో వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్‌గా వాక్ చేస్తారు కదా. సో ఇదనమాట. సో యాక్చువల్‌గా రైతుల కష్టాలు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లెగాలి. సో ఏంటంటే ఎప్పటికప్పుడు పొలాన్ని అయితే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఏంటంటే పురుగు కట్ట ఏం పట్టకుండా ఎప్పటికప్పుడు ఎట్లాగైతే ముందైతే స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఇట్లాగ వీళ్ళు నియర్లీ ఒక 6 మంత్స్ టు 5 మంత్స్ అయితే ఇట్లా కాపాడుకుంటూ వస్తారన్నమాట. తర్వాత అయితే పంట అయితే మరి వీళ్ళకైతే చేతికైతే వస్తుంది. అటుతో ఇట్లాగా దారైతే ఉంటుంది. సో వీళ్ళేంటంటే అటు ఇటు పంట పొలాలకు రీచ్ అవ్వడానికి అయితే ఇవైతే యూజ్ చేసుకుంటారు. సో ఏంటంటే మనకి ఇవి దారి కోసం అయితే యూజ్ చేస్తారనమాట. అండ్ ఏంటంటే రైతులు వాళ్ళ క్యారేజ్ బాక్సెస్ అనమాట. సో వాళ్ళన్నీ ఇట్లా బాక్సెస్ తెచ్చేసుకొని ఇక్కడే వాళ్ళు తింటారనమాట. సో ఏంటంటే ఇంటికి కూడా వెళ్ళరు. ఎందుకంటే చాలా అయితే లేట్ అయిపోతుంది. సో ఇక్కడే తినేసి అగైన్ వర్క్‌లో అయితే స్టార్ట్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడైతే మనమైతే సో లోపలికైతే వెళ్దాం. సో మీకసలు బ్యూటీ ఎట్లా ఉంటుంది ఏంటనైతే చూపిస్తాననమాట. సో విలేజెస్‌లో ఇవన్నీ చాలా అయితే బావుంటాయి. సో మార్నింగ్ టైమ్ మనం విజిట్ చేయాలన్నమాట. సో మార్నింగ్ విజిట్ టైమ్ చేస్తే అసలు మనకి నార్మల్‌గా అయితే ఉండదన్నమాట నేచర్. సో ఇప్పుడైతే మనమైతే లోపలికెళ్దాం. సో చూస్తున్నాం కదా. సో బట్ ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ స్నేక్స్ కూడా అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ దారుంది కదా వాక్. సో ఒకసారి చూడండి. సో ఇక్కడేంటంటే సో వాక్ చేయడం కూడా అయితే చాలా కష్టంగా ఉంది. సో మీకైతే చూపిస్తాను. సో ఎట్లా ఉంది కింద. సో కిందైతే ఇట్లా ఉందనమాట. సో ఏంటంటే మనం ఇట్లా వాక్ చేయడానికే చాలా కష్టపడుతున్నాం. సో వీళ్ళు డైలీ సో వీళ్ళేంటంటే డైలీ రోజుకి అయితే మనకి 3 టైమ్స్ అనమాట. సో 3 టైమ్స్ 4 టైమ్స్ అంటే వీళ్ళన్నీ పొలానికైతే విజిట్ చేస్తారు. సో విజిట్ చేసి ఎట్లా ఉంది ఏంటనైతే ఎవ్రీ టైమ్ అయితే చెక్ చేసుకుంటారనమాట. యాక్చువల్‌గా ఇప్పుడైతే చూపిస్తాను. అసలు మనకి యాక్చువల్‌గా వీళ్ళు మార్నింగ్ టైమ్ స్ప్రే చేస్తున్నారు కదా. సో ఎందుకు స్ప్రే చేస్తున్నారైతే మీకు ఇప్పుడైతే చూపిస్తాను. వీళ్ళు ఎందుకు స్ప్రే చేస్తున్నారంటే ఇక్కడ ఇట్లాగా సో యాక్చువల్‌గా మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా. సో వీటికి ఏంటంటే ఫంగస్ లాంటిది పడుతుందనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే లైక్ మస్కిటో క్రిమి కీటకాలు అనమాట. సో నాకంత తెలుగు రాదు. సో క్రిమి కీటకాలు లాంటివి ఉంటాయి కదా. సో అవేంటంటే మనకిక్కడ పంట పొలాలు ఉన్నాయి కదా. సో వీటినేంటంటే వీటి మీద వాలే ఇవన్నీ తినేస్తాయన్నమాట. సో పంట పొలాల్ని. అప్పుడేమవుతుందంటే సో రైతులకేంటంటే లాస్ రావడం లేదంటే ఏవైతే ఇవి ఉన్నాయో సో ఇవైతే మనకైతే పాడైపోతుంటాయన్నమాట.
సో దానికోసం ఏంటంటే ఎవ్రీ టైమ్ వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ప్రొటెక్ట్ అనే కాదు. సో ఎవ్రీ టైమ్ ఇవి స్ప్రే చేసుకుంటున్నారనమాట. సో చాలా అయితే కాస్ట్ ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో వీళ్ళకి ఎంత లాభం వస్తుందో తెలీదు గానీ, సో ఏంటంటే చాలా కేర్ తీసుకుంటారనమాట. సో విలేజెస్‌లో పంట పొలాలకైతే సో దానివల్ల మనకి రైస్ అయితే అంతలా అయితే వస్తుంది. సో మెయిన్ థీమ్ అయితే ఇదే అనమాట. లైక్ నౌ 8:00 అయితే ఎంతో అవుతుంది. సో, మీకు చూస్తే బ్యాక్ సైడ్ మొత్తం ఫాగే ఉందనమాట. సో, ఇక్కడి నుంచి చూడడానికైతే వ్యూ అయితే చాలా బావుంది. మీకిక్కడ చూస్తే మీకిక్కడ పక్షులు కూడా కనిపిస్తాయనమాట. సో, ఇవేంటంటే ఇవి ఇక్కడికి వస్తూ ఉంటాయనమాట. సో, పంట పొలాల్లో. చాలా టైమ్స్ ఏంటంటే మనకిక్కడ వాటర్స్ ఉంటాయి. సో, వాటర్‌లో ఏంటంటే చిన్న ఫిష్‌లు గాని ఏమైనా ఉంటాయి. సో, వాటి కోసం అయితే వస్తూ ఉంటాయనమాట. లేదంటే వాటికి తినడానికి ఆహారం ఏమైనా దొరుకుతుందేమో వాటి కోసం అయితే వస్తూ ఉంటాయి. సో, చూసారు కదా! మనం వస్తేనేమో ఎగిరిపోతున్నాయి. అయితే మినీ లేక్స్ లాంటివైతే చూపిస్తారనమాట. సో, మినీ లేక్స్ అంటే ఏం కాదు. సో, ఇక్కడ ఏం ఎట్లా కాల్ చేస్తారంటే బోధులనమాట. సో, వాటి నేమ్ అయితే. సో, వాటైతే చూద్దాం. సో, మన చైల్డ్‌హుడ్‌లో ఏంటంటే సరదాగా అయితే మేమైతే సో, వీటిలో అయితే ఆడుకునేవాళ్ళమనమాట. చాలా అయితే బాగుంటుంది. సో, చూడడానికైతే సో, మన చైల్డ్‌హుడ్ మెమరీస్ అయితే గుర్తొస్తాయనమాట. సో, ఇలాంటివి చూసినప్పుడు. సో, మీకైతే చూపిస్తాను ఎట్లా ఉండింది ఏంటని. సో, ఇవన్నమాట. సో, ఇవన్నీ కూడా మనకైతే బోధులనమాట. సో, ఏంటంటే యాక్చువల్‌గా ఏంటంటే మేము చైల్డ్‌హుడ్‌లో సరదాగా అయితే పొలాల గట్టుగా అయితే వచ్చి ఆడుకుంటూ ఉంటామనమాట. యాక్చువల్‌గా ఏంటంటే చాలా బావుంటుందనమాట. సో, మీరు ఒక్కసారి ఇట్లా వాక్ చేస్తుంటే మీకు ఆ బ్యూటీ అనేది కనిపిస్తుంది. మీకు అటు ఇటు గట్స్ అయితే ఉంటాయి. అండ్ మధ్యలో మనకైతే రివర్ అయితే ఉంటుంది. సో, మీకు ఈ రివర్‌లో వాళ్ళేంటంటే సో, తర్వాత చేతులు గాని, కాళ్ళు గాని కడుక్కోవడం యూజ్ అదే కదనమాట. సో, ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా! సో, బోధులు ఇవంటే ఏంటంటే వీళ్ళంటే లైక్ వాటర్ రిజర్వాయర్ లాంటివనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటంటే పొలానికి వాటర్ కావాల్సినప్పుడు ఏంటంటే సో, ఈ బోధులో వాటర్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. సో, అంటే ఇట్లా తీసుకుంటారనమాట. సో, స్ప్రే చేస్తున్నారు కదా! సో, ఇవొచ్చి మనకి మందులనమాట. సో, ఇవేంటంటే మనకి ఆ! వాటర్‌లో కలిసి ఇన్‌స్టాగ్రామ్ కూడా అదే. ట్రీస్ ఉంటాయి కదా! అవి చిన్నవి మొక్కలు. సో, వాటికేంటంటే ప్రోటీన్ అయితే అందిస్తాయనమాట. సో, దీనివల్ల ఏమవుతుందంటే మొక్క ఏదైతే పెరుగుతుందో అదేంటంటే సురక్షితంగా పెరుగుతుందనమాట. ఏంటంటే ఇట్లాగా వాళ్ళు మొత్తం ఇదంతా పొలమైతే ఎంతైతే ఉందో అంత పొలానికి కూడా వీళ్ళైతే ఇట్లాగైతే జల్లుతైతే ఉంటారు. సో, దిస్ ఈస్ ద వే అనమాట. సో, ఎలా స్ప్రెడ్ చేస్తున్నారు. సో, ఎర్లీ మార్నింగ్ అనమాట. సో, ఎర్లీ మార్నింగ్ అయితే వీళ్ళేంటంటే ఎట్లా అయితే చేస్తారో దిస్ ఈస్ సో హార్డ్ అనమాట. సో, బట్ ఏంటంటే వైబ్స్ అయితే చాలా అయితే బావుంటాయి. సో, మనకేంటంటే అంత తెలీదు వీటి గురించి. అంటే ఎట్లా చేయాలి లేదంటే మనం కూడా అయితే ట్రై చేసేవాళ్ళం. సో, చూస్తున్నారు కదా! సో, ఇదనమాట. సో, టోటల్ వ్యూ అయితే ఎర్లీ మార్నింగ్. ఇవి ఉన్నాయి కదా! సో, కింద మనకు కనిపిస్తున్నాయి కదా! సో, ఇవైతే మనకైతే మందనమాట. సో, ఏంటంటే అయితే క్యారీ చేసుకొని ఇక్కడికైతే తీసుకొస్తారు. సో, ఇక్కడ పెట్టుకొని గట్టు మీద సో, అన్నీ అయితే అరేంజ్ చేసుకొని అట్లయితే వెళ్తుంటారనమాట. సో, మనకిక్కడేంటంటే తాడి చెట్లు ఇవన్నీ అయితే ఫేమస్ అనమాట. సో, ఇక్కడైతే అవైతే ఉంటాయన్నమాట. సో, తాడి చెట్లు. కానీ ఒకసారి బ్యూటీ మాత్రం చూస్తే చాలా అయితే బావుంది. ఏంటంటే విలేజెస్‌లో టైమ్ స్పెండ్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేసెస్ అనమాట. సో, మీరొక్కసారి విజిట్ చేస్తే మీకసలు ఖచ్చితంగా చాలా అయితే నచ్చుతుంది. సో, యాక్చువల్‌గా అయితే అంకుల్‌కి హెల్ప్ కావాలన్నారు. సో, ఇవి కట్టడానికి సో, హెల్ప్ అయితే చేస్తున్నాం. సో, ఏంటంటే వాళ్ళ పనయిపోయిన తర్వాత ఏమన్నా వాళ్ళకేమన్నా ఇట్లాంటియి కావాలనుకుంటే సో, వీటినైతే వీళ్ళైతే ఇట్లా అయితే తీసుకొని అయితే వెళ్తూ ఉంటారు. సో, ఇక్కడేంటంటే మోస్ట్‌లీ సైకిల్స్ యూజ్ చేస్తారనమాట. సో, అందరం కూడా మన పెద్దాయనలు కదా! సో, వీళ్ళేంటంటే మోస్ట్‌లీ సైకిల్స్ అయితే ప్రిఫర్ చేస్తారనమాట. సో, చాలా బావుంటుంది. సో, సైకిల్స్ జర్నీ అయితే. ఏంటంటే సింపుల్‌గా ఉంటుందనమాట. సో, ఎట్లాగ సరదాగా అయితే వెళ్ళొచ్చు. చాలా అయితే బావుంటుంది. సో, యాక్చువల్‌గా ఏమైందంటే అనుకోకుండా అంకులయితే బ్యాలెన్స్ తప్పైతే పడిపోయారు. యాహ్! అంకుల్‌కయితే ఇక్కడైతే సో, దెబ్బయితే యాక్చువల్‌గా తగిలింది ఏమైందంటే సో, యాక్చువల్‌గా. ఏంటంటే ఒక రైతు సైకిల్ పాపం అన్‌బ్యాలెన్స్ అవ్వడం ఏదో వల్ల లైక్ పడిపోయారు. స్టిక్స్ ఇవన్నీ ఏమైందంటే పట్టుకెళ్తూనే ఆ తనకైతే దెబ్బ స్టిక్స్ ఉంటాయి తగిలిందనమాట. కదా! సో, స్టిక్స్‌లో ఒక స్టిక్ అయితే గుచ్చుకుపోయి బ్లడ్ అయితే బ్లీడింగ్ అవుతుందనమాట. యాక్చువల్‌గా నా దగ్గర ఏదో క్లాత్ ఉంది. సో, క్లాత్ ఇచ్చి అయితే ట్రై చేసాము. అరేంజ్ చేసి లైక్ బ్లీడింగ్ ఆపడానికైతే. సో, ఫైనల్‌గా అయితే పర్లేదు ఆగింది. బట్ ఇట్స్ సమ్ డిఫికల్ట్. అది కట్టేసుకున్నాం. కట్టమంటారా? ఇట్లా అయితే ఉంటుంది. సో, స్ట్రగుల్స్ అయితే. సో, ఆయనేంటి వీళ్ళేంటంటే దెబ్బలేమి పట్టించుకోరు. అట్లానే హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉంటారనమాట. సో, నుంచి ఏంటంటే ఫన్ అయితే ఉంటుందన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సరదాగా వీళ్ళు మాట్లాడుకుంటారు. లేదా సరదాగా ఫన్నీగా సంథింగ్ డిస్కషింగ్ అనమాట. లైక్ అన్నీ వీళ్ళైతే లైక్ అన్నీ అయితే వీళ్ళు క్లీన్ చేసుకుంటా ఉంటారనమాట. సో, వాళ్ళైతే అడుగుతున్నారు. సో, వీడియో ఎప్పుడొస్తుంది ఏంటనేసి. సో, చెప్పాను. సో, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటిమేట్ చేస్తాననేసి. సో, ఇట్లా ఉంటుందనమాట. సో, వీళ్ళైతే అన్నీ కంప్లీట్ చేసుకున్నారు. సో, ఇవన్నీ కడిగేసుకున్నారనమాట. సో, ఇప్పుడైతే ఫ్రెష్ అవుతున్నారు. సో, ఏంటంటే అన్నీ అయిపోయిన తర్వాత సరదాగా అయితే ఇట్లాగా రిలాక్స్ అవుతారనమాట. సో, నాకేంటంటే రైతులు వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ అయితే చాలా నచ్చుతుంది.
సో, చాలా సింపుల్‌గా ఉంటుంది. సో, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. సమ్ ఫన్నీగా అయితే ఉంటుందనమాట. సో, అయిపోయిన తర్వాత. సో, అయిపోయిన తర్వాత ఏంటంటే అందరూ ఎట్లాగైతే సరదాగా మీటింగ్ అయితే వేసుకుంటారు. సో, ఏం చేసాం? ఏంటి? నెక్స్ట్ ఏంటనేసి. అండ్ ఇప్పుడు మనకైతే లంచ్ టైమ్ కూడాను. వీళ్ళేంటంటే అన్నీ అరేంజ్ చేసుకొని లంచ్ కూడా అయితే చేస్తారనమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, ఈ వెహికల్ గురించయితే నేనైతే చెప్తాను. సో, యాక్చువల్‌గా ఏంటంటే అందరికి పనయిపోయింది. సో, ఇప్పుడేంటంటే సో, ఎవరికి లైక్ డిస్కషింగ్ అనమాట. సో, నెక్స్ట్ ఏంటి? లైక్ ఇప్పుడెక్కడికెళ్ళాలి ఏంటనేసి ఇవైతే వీళ్ళైతే ప్లాన్ చేసుకుంటూ ఉంటారనమాట. సో, ఇప్పుడైతే ఈ వెహికల్ గురించయితే మనమైతే తెలుసుకుందాం. బ్లాక్ సిరీస్ అయితే కనిపిస్తుంది కదా! సో, ఇదైతే మనకైతే ట్రాక్టర్ అనమాట. సో, యాక్చువల్‌గా మనం దీన్ని దేనికి యూజ్ చేస్తామంటే ఇట్లా పంట పొలాలకైతే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే పంటకేమైనా వాటర్ తేవాలనుకుంటే అట్లాగా టిన్నుల్స్‌లో అయితే వాటర్ తీసుకొస్తాం. మెయిన్‌లీ ఏంటంటే వీళ్ళు ఎట్లా యూజ్ చేస్తారంటే మనకి ఏమన్నా ఎక్విప్‌మెంట్స్ కానీ లేదా ఎక్కడికైనా లైక్ పంట పొలాలకు క్యారీ చేయాలనుకుంటే వీళ్ళైతే వీటినైతే యూజ్ చేస్తారనమాట. అదే కాకుండా సో, మనకేంటంటే పంట కోతలకొచ్చినప్పుడు ఏంటంటే వీటినే అనమాట. సో, మోస్ట్‌లీ మనం విలేజెస్‌లో వీటినైతే యూజ్ చేస్తాం. సో, ఇవైతే మనకి విలేజ్‌లో బాగా ఫేమస్ అనమాట. సో, పంట పొలాల్లో లేదా మనకేంటంటే పంటకు కూడా అయితే యూజ్ చేస్తారు. సో, మెయిన్ హెడ్ ఉంది కదా! సో, ఇదైతే మనకి మెయిన్ యూజ్ చేస్తారనమాట. నాకైతే చాలా ఇష్టమనమాట. బట్ నాకు డ్రైవింగ్ అయితే రాదు. మనకైతే ట్రాక్టర్ నడపడం రాదనమాట. సో, లేకపోతే మనమైతే ఒక టెస్ట్ డ్రైవ్ అయితే ఏద్దాం. సో, ట్రాక్టర్‌తో అయితే. బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఫేవరెస్ట్ అనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సో, మెయిన్ అనమాట. సో, మనకి జనరల్‌గా నార్మల్‌గా బైక్స్ ఎట్లాగా మన డైలీ లైఫ్‌లో సో, రైతులకంటే ట్రాక్టర్స్ అట్లా అనమాట. సో, ట్రాక్టర్స్ లేకపోతే వీళ్ళకంటే వర్క్ అయితే జరగదు. సో, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో, ఎవరైతే రైతులు ఉన్నారో సో, వాళ్ళేంటంటే మోస్ట్‌లీ ఇవే యూజ్ చేస్తారు. ఫాస్ట్‌గా అయితే డ్రైవ్ చేస్తున్నారు. అందులోనే ఏంటంటే మనకైతే ఈ పొలం గట్టు రోడ్స్ గట్టా మాక్సిమం మనకేంటంటే రైతులే ఉంటారు. సో, వీళ్ళే ట్రావెల్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మనకు రోడ్డు కూడా అయితే ఖాళీగా ఉంటుంది. సో, మనకి ఎంత స్పీడ్‌లో కావాలితే అంత స్పీడ్‌లో ఎళ్ళొచ్చు. బట్ చూడాలనుకుంటే సో, మీరు ఒకసారి నేచర్ చూడండి ఎంత బావుందో. ఆసమ్ అనమాట నేచర్ అయితే చాలా బావుంది. గైస్ టుడే వీడియో ఇదనమాట. సో, మీకైతే ఈ వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. సో, ఇది ఫార్మింగ్ అనమాట. సో, ఏపీలో ఎట్లా ఉంటుంది విలేజెస్‌లో ఫార్మింగ్ గట్టా. సో, వీళ్ళంతా హార్డ్ వర్క్ చేస్తారు. సో, ఏంటని అయితే ఈ వీడియోలో అయితే మీకైతే అర్థమైందనుకుంటున్నాను. సో, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో, మిమ్మల్ని అయితే నెక్స్ట్ వ్లాగ్‌లో కలుస్తాను. సో, సీ యూ గైస్. బై బై.